దానికి కారణం ఏంటంటే ఈ స్వతంత్ర ఉద్యమం చేయడానికి వీళ్ళకి తిరగడానికి, భోజనాలకి, పాంప్లెట్స్ ప్రింట్ చేయడానికి, వార్తాపత్రికలు నడవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కాలేదు బ్రిటిష్ వాళ్ళకి. శోధించిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ రైతులు బాగా ధనవంతులుగా ఉన్నారు, వీళ్ళే డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళని ఎట్ట దెబ్బతీయాలని వాళ్ళు చేసిన దిక్కుమాలిన పని. నీచమైన మాదర్చేత పని చేశారు వాళ్ళు. దాంతో రైతులు నాశనం అయిపోయారు. సరే అఫ్ కోర్స్ ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా అదే చేసి వస్తున్నారు అనుకో, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. సో సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అట్లా రిచ్గా ఉండేటువంటి ఫార్మర్స్ అలా నాశనం చేశారు. కానీ ఈ టెంపుల్స్ విషయంలోకి వచ్చేసరికి ఏమైందంటే ఎస్పెషల్లీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది కానీ, అనంత పద్మనాభ స్వామికి సంబంధించింది కానీ, మధుర మీనాక్షి, కంచి కామాక్షి ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు బాగా విశ్వాసం ఉందో వాటి జోలి వీళ్ళు పోలా. కానీ చిన్న వాటిని మటుకు బాగానే ఇది చేశారు. ఆ సందర్భంగా ఏం చేశారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రూస్ అనేటువంటి ఆయన 1821 సంవత్సరంలో 42 సూత్రాలతోటి ఒక డాక్యుమెంట్ ఇచ్చాడు. 42 ప్రిన్సిపల్స్ తోటి. అంటే వీళ్ళ టెంపుల్ జోలు కనుక వెళితే మనకు పైరుపోతుంది అన్న సంగతి తెలిసింది వీళ్ళకి. దాని జోలు పోలా. కొన్ని హిందువులకి ముస్లింస్కి తగాద పెట్టి గొడవ చూద్దామంటే లేదు. ముస్లిం సామ్రాజ్యాలన్నీ పతనం అయిపోయినాయి. ఔరంగజేబు అందరూ పోయారు. మొఘల్ సామ్రాజ్యం కూడా పతనం అయిపోయింది. ఆ లాస్ట్ తరానికి సంబంధించిన మొఘలాయన ఎవరైతే ఉన్నాడో ఒక ఆయనేమో తర్వాత బర్మా వెళ్ళిపోయాడు. వీళ్ళంతా ఆధిపత్యం చేశారు. 1947 ఆగస్టు 15వ తారీఖు స్వతంత్రం వచ్చింది. డిఫరెంట్ ఇది ప్రజలే తెలిసింది. సో ఆ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఎలా ఫ్రేమ్ చేశారంటే ఆ సూత్రాలని ప్రతినిత్యము జరిగేటువంటి కార్యక్రమాలలో జోక్యం చేసుకోకూడదు. ఆదాయాన్ని ఇలా తెచ్చుకోవాలి, ఈ ఆదాయాన్ని ఇలా ఉపయోగించాలి, ఈ రోజుల్లో ఈ పండుగలు ఈ విధంగా చేయాలి. అంటే ఏంటి, మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ సాంప్రదాయాలకు అనుగుణంగానే ఈ రూల్స్ ఫ్రేమ్ చేశారు. 42 సూత్రాలు ఫ్రేమ్ చేసి అల్టిమేట్ గా ఏం చేశారంటే వచ్చే ఆదాయంలో మాకింత, ఈ అడిగిపోయినా అంతే, నీకెంత నాకెంత, ఈ రోజు నా జేబులో ఎంత, ఇది వాళ్ళ పద్ధతి, దిక్కుమాలిన పద్ధతి. అట్లా ఎంత దోచుకున్నారంటే వాళ్ళు పరిపాలించిన టైంలో ఇండియాలో $32 ట్రిలియన్ దోచుకున్నారయ్యా. $32 ట్రిలియన్ దోచుకున్నారు. ప్రజలు గుర్తుపెట్టుకోండి, అంత దోపిడీ చేశారనమాట. ఇంకా దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే నేను చాలా చెప్పగలను. ఇప్పుడు మా ఊరు దగ్గర పల్నాడు జిల్లాలో లైమ్ స్టోన్ బాగా దొరుకుతుంది. ఆ లైమ్ స్టోన్ ని దానికోసం అని చెప్పి రైలు మార్గం వేసి దాన్ని తీసుకెళ్లి మచిలీపట్నం పోర్టు దగ్గరే తీసుకెళ్లి మచిలీపట్నం పోర్టు నుంచి లండన్కి తీసుకుపోయి సిమెంట్ తయారు చేసి మళ్ళీ ఆ సిమెంట్ తీసుకొచ్చి మనకు అమ్మేవాడు. వాడు రైల్వే లైన్ మన మీద ప్రేమతోటి లేదు, కాలేజీలు స్కూల్స్ ఏమి ఎట్లా వాళ్ళ కోసం చేసిన పల్లి. చెన్నై నుంచి మెడ్రాస్ కలకటాకు ఉండే నేషనల్ హైవే వాళ్ళు వేసిందే. ఎందుకు వేసారా బాబు, మన కోసం వేలా. ఇది పోర్టే అది పోర్టే, ఆ పోర్ట్ నుంచి ఈ పోర్టు కనెక్షన్, బాంబే నుంచి మచిలీపట్నం పోర్టు కనెక్షన్. అందుకని బాంబే, హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం నేషనల్ హైవే ఇది. ఇది కూడా వాళ్ళు వేసిందే. దేనికోసం అంటే బాంబే పోర్టుని మచిలీపట్నంతో కలపాలి, మెడ్రాస్ పోర్టుని తీసుకెళ్లి కలకటాతో కలపాలి. దీనికోసం చేసిన పనులు వాళ్ళు మేము ప్రేమతో చేయాల. ఫార్మర్స్ నేమో సాగుకోటి చెవులు మూసేశారు, అడుక్కు తినేవాళ్ళని చేశారు. మన రాజకీయ నాయకులు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఈ దరిద్రం ఉన్న అడుగులు అదే పని చేస్తున్నారు. వాళ్ళు ఈ నేషనల్ హైవేస్ రైల్వేస్ చేసింది వాళ్ళ కోసం, మన కోసం కాదు, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇదేందండి నాగార్జున రెడ్డి గారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చెప్పండి ఇవన్నీ చెప్తున్నారని అంటున్నారేమో. సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఇట్లా సరే దీనికి రిలేటెడ్ గా మాట్లాడితే 1821 సంవత్సరంలో ఆ రూల్స్ ని ఆయన ఫ్రేమ్ చేశాడు. దాని ప్రకారం నడుస్తుంది. 1932వ సంవత్సరం వచ్చేసరికి ఏమైందంటే మనకు అప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ విడిపోలేదుగా, అది మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది. ఈ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు ఏం చేశారంటే దీన్ని ట్రస్ట్ కింద చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ 1932 సంవత్సరంలో. తర్వాత మనకి దేవాదాయ ధర్మాదాయ చట్టం వచ్చింది. దాని కింద టిటిడి బోర్డు అది సంగతి సమాచారం ఏర్పడ్డాయి, జరుగుతూ ఉన్నాయి. మరి దీని రిచ్నెస్ ఆఫ్ ద టెంపుల్ ఏందో కూడా తెలియాలిగా. దీని ఎంత రిచ్ టెంపుల్ అంటే నెట్వర్త్ అంటే ఏంది, ఆదాయం అంటే అప్పులు, ఆస్తుల్లో నుంచి అప్పులు కన్నా తీసేస్తే నెట్వర్క్ వస్తుంది. 3 లక్షల కోట్ల విలువ.
3 లక్షల కోట్లు. వాళ్ళకి అప్పులు ఏమి లేవు, అంతా కూడా ఆస్తులే. 3 లక్షల కోట్ల రూపాయల విలువ, 8,088 ఎకరాల భూమి, 11,300 కేజీల బంగారం. ఆ బంగారం కూడా మిస్ అయింది అనేటువంటి వార్తలు చాలా రకరకాల కామెంట్లు వస్తుంటాయి. ఒకసారి ఏమైందంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడాను ఫిమా యాక్ట్ కింద కేసు పెట్టారయ్యా ఒకసారి. ఓకే, ఎందుకో తెలుసునా? ఆయన ఎవరో భక్తుడు ఏం చేశాడంటే ఫారెన్ కరెన్సీలో డొనేషన్ చేశాడు, అమెరికన్ డాలర్లో డొనేషన్ చేశాడు. ఆ డొనేషన్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దాన్ని ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, బ్యాంకులో తీసుకెళ్లి డిపాజిట్ చేసుకున్నప్పుడు ఎవరో మాకు తెలిసినటువంటి భక్తుడు అమెరికా నుంచి వచ్చిన వాడు డిపాజిట్ చేశాడండి, ఇది దేవాలయానికి కానుకల కింద ఇచ్చాడు అని చెప్పి ఫారెన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఓకే, ఈ సర్టిఫికెట్ తీసుకోలేదు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఆర్బీఐ వాళ్ళు 2 కోట్లు పెనాల్టీ చేశారయ్యా, కట్టారులే. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. అంటే చిన్న విచిత్రమైన విషయం కాబట్టి చెప్తున్నా. సో ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తుపాస్తులు సంగతి సమాచారం ఎట్సెట్రా ఎట్సెట్రా. తిరుపతి లడ్డును గురించి చాలా పెద్ద వివాదం అయిందిగా. మరి అసలు ఇది లడ్డు అనేటువంటిది ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1715వ సంవత్సరం నుంచి లడ్డు ప్రసాదం అనేటువంటిది మొదలుపెట్టారు. ఓకే, మరి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 1821 సంవత్సరంలో కదా, 42 సంవత్సరాల పాటిచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ లడ్డు అమ్మడం అనేటువంటిది మొదలుపెట్టండి, వచ్చిందంటే ప్రతి లడ్డుకి మాకు 10 పైసలు ఇవ్వండి అన్నారు. అది కూడా ఆదాయమే. వాళ్ళకి దేంట్లోనే కమిషన్ కావాలి. దేంట్లో అయినా కమిషనే. చెప్పే కదా నీకు, ఈ రోజు నీకెంత నాకెంత, నా జేబులోకి ఎంత, ఇదే ప్రిన్సిపల్. నీకెంత నాకెంత, నా జేబులోకి ఎంత. చివరికి లడ్లు అమ్మడం అనేటువంటిది అంత ముందు లేదు, వచ్చిన తర్వాత ప్రవేశపెట్టారు. అది దేనికోసం? వాళ్ళ ఆదాయం కోసం. అంతకుముందంతా ఫ్రీనే. ఎవరైనా లడ్డుగానే తీసుకున్నట్టు కానుకలు ఇస్తే కానుకలు ఇచ్చేవాడు. ఓకే, ఆ లడ్డు అమ్మడం అనేటువంటిది బ్రిటిష్ వాడు మొదలుపెట్టింది. దాని మూలకంగా ఆదాయం ఎంత వచ్చేది తెలుసా నీకు? 1900 సంవత్సరం వచ్చేసరికి దాని మీద వచ్చేటువంటి ఆదాయము సంవత్సరానికి ₹1,00,000 వచ్చేదట. సంవత్సరానికి ₹1,00,000 అంటే ఆ రోజుల్లో సంవత్సరానికి 1,00,000 అంటే ఈ రోజుల్లో ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈజీగా 100 కోట్లు వేసుకోవచ్చు. ఆ డబ్బులన్నీ కూడాను ఈ బ్రిటిష్ వాళ్ళని ఈ కలెక్టర్లకి జీతాలు ఇవ్వడానికి, వాళ్ళకి తాగి తందనాలు ఆడడానికి, ఊటీ గిటి వెళ్ళి ఎండాకాలంలో కొనుక్కోవడానికి, వాళ్ళ సైన్యాన్ని మెయింటైన్ చేయడానికి, పోలీసుని మెయింటైన్ చేయడానికి ఖర్చు అన్నమాట. ఓకే, ఆ లడ్డు అమ్మకం అనేటువంటిది అప్పుడు మొదలైంది. సరే, అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందంటే దట్ ఈస్ డిఫరెంట్. ఇంతవరకు ప్రజలకి సరిపోతుంది అనుకుంటా.